వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మనుషుల్లో మంచి చెడు రెండు ఉంటాయండి, ప్రతి ఒక్కళ్ళలో కూడా. మంచిని మంచిగా వాడితే మహాత్ములు అవుతారు, మహానుభావులు అవుతారు. చెడుగా వాడితే తుగ్లకులు అవుతారు, అక్రమార్కులు అవుతారు, సమాజానికి చీడపురుగులా మెరుగుతారు. ఇంతే, ఇంతకుమించి చెప్పుకోవాల్సిందేం లేదు. కాయిన్కి అటు ఇటు మనం ఎటువైపు ఉన్నాం అనేది తెలుసుకోవాలంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో నంద్యాల దగ్గర అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కర్నూలు దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన. అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా రైలు పట్టాల మీదకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది, చిన్న పాపతో సైతం. మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం అంతా కూడా. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఒక ఏఎస్ఐ, ఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్ పోలీసులు ఒక దొంగతనం నేరం మోపి ఆటో నడుపుకుంటున్నటువంటి అతన్ని వేధింపులకి గురి చేసి పూర్తి స్థాయిలో ఇక ఆత్మహత్య చేసుకునేలాగే పురిగొల్పారు వాళ్ళందరూ కలిసి, అతను చెయ్యనటువంటి తప్పుకి. ఆ రోజు అందరూ ఖండించాం, కొంతమంది తప్ప. అక్కడ వేరే రకాల ఆస్పెక్ట్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట. దాని వెనకాల ఎవరున్నారు ఏంటనేది 2022 సంవత్సరంలో జరిగినటువంటిది, 22-23లో జరిగినటువంటి సంఘటన. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య అప్పుడు చాలా సంచలనమైంది. అది పోలీసులకి ఒక మచ్చగా మిగిలిపోతే, అంటే అలాంటివి ఎన్నో ఉన్నాయి, అలాంటివి మచ్చలుగా మిగిలిపోతే అందులో కూడా బాబు మేమందరూ చెడ్డవాళ్ళం కాదు, పోలీసులు కాకి చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కఠిన మనస్తత్వంతో ఉండరు, అలాగే అక్రమాలు చేసేవాళ్ళు ఉండరు, మంచివాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి ఇంకొంతమంది పోలీసులు ఎప్పటికప్పుడు మనకి నిరూపిస్తూనే ఉన్నారు. వాళ్ళ క్యాడర్ తక్కువైనప్పటికీ, అంటే ఎస్ఐ క్యాడర్ అయినా, ఏఎస్ఐ క్యాడర్ అయినా, ఇలాంటి వాళ్ళు కూడా మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం, వాళ్ళ శాంతి భద్రతలు మాకు ముఖ్యం, మా డ్యూటీ ఖచ్చితంగా అందరినీ కాపాడడానికి, ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి నిరూపిస్తున్నారు. అలాంటి సంఘటన ఒకటి పల్నాడులో జరిగింది. ఒకసారి ఈ వీడియో చూడండి. దానివల్ల ఇంత మంచి బిడ్డలను వదిలేసి నువ్వు వాళ్ళని ఇది చేస్తే ఎట్లా? ఇప్పుడే అట్లా ఉద్దేశం అది అరే వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు. అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా, నీకు అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా. అక్కడ ఆ చిన్న పాపని ఎత్తుకునున్నటువంటి వ్యక్తి పేరు మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్నాథ్. కుటుంబ సమస్యలు, అప్పుల పాలయ్యాడు, కుటుంబాన్ని పోషించుకోవాలి, సో ఆదాయం తక్కువ ఉందా లేదంటే వ్యాపారం నష్టపోయాడా ఏంటో తెలియదు, అప్పుల పాలయ్యాడు. అప్పుల పాలైనటువంటి అతను కుటుంబంతో సహా, వడ్డీ వ్యాపారులు వేధింపులు వీటికి తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. భార్య 5 ఏళ్ల కుమారుడు, 3 ఏళ్ల కుమార్తెని కారులో ఎక్కించుకుని బయలుదేరితే భార్య ఈ విషయాన్ని తన పుట్టింటి వారికి మెసేజ్ ద్వారా తెలియజేస్తే వాళ్ళు పోలీసుల్ని ఆశ్రయించారు. వెంటనే పోలీసులు వాళ్ళని ట్రేస్ చేసి కాపాడారు. కారును వెంటాడి కుటుంబాన్ని కాపాడిన నర్సారావుపేట రూరల్ ఎస్ఐని, వారి సిబ్బందిని పలువురు అభినందించారు. రూరల్ ఎస్ఐ కిషోర్ గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. మానవత్వం బతికే ఉంది అనేటువంటి దానికి మాత్రమే కాదు, కాకి అంటే ఏదో లాఠీ పట్టుకుని జులుం ప్రదర్శించడమో, లేదంటే మేము పోలీసులం కాబట్టి మేము ప్రశ్నిస్తాము, లేదంటే ఏదైనా చేస్తాం మీరందరూ పడి ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం, ఇవన్నీ కాకుండా నేను కూడా మీలాంటి ఒక మనిషినే, నా ప్రాణం ఎంత విలువైందో మీ ప్రాణాలు కూడా అంతే విలువైంది, అటువంటి ప్రాణాలని కాపాడేటువంటి బాధ్యతలో నేనున్నాను, సమాజాన్ని కాపాడే బాధ్యతలో నేనున్నాను అని మరొక్కసారి నిరూపించినందుకు గాను ప్రజలందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు సార్. మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఇంకా ఎంతోమంది ఉంటే ఖచ్చితంగా ఎక్కడ ఎటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ జరగవు, శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయి. చాలామంది అభినందిస్తున్నారు సిబ్బందిని కూడా. వెంటనే అంటే ఏపీ పోలీసుల మీద కొంతమంది ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, నోరేసుకుని పడిపోయి యారా ఒరేయ్ నీ అంతు చూస్తా, నువ్వు ఎక్కడున్నా తీసుకొస్తా. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా పోలీసులు ఎక్కడున్నా సరే, ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, 7 సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తా అని మాట్లాడుతున్నారు చూసారా. వాళ్ళందరికీ ఇదొక చెప్పు దెబ్బ. అన్యాయాలు అక్రమాలుగా చేసేది ప్రజల కోసం ఉన్నామని నిరూపిస్తున్నటువంటి రూరల్ ఎస్ఐ కిషోర్ గారు లాంటి వాళ్ళు నిజంగానే ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఒక చెప్పు దెబ్బ. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ సార్. బర్డ్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. దీని మీద మీ అభిప్రాయాలు, అలాగే రూరల్ ఎస్ఐ కిషోర్ గారికి మీ అభినందనలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.